జనసేన ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ రాజకీయాలపై దృష్టి పెట్టింది. భవిష్యత్తులో జన్జీనే రాజకీయాలను నిర్ణయిస్తాయని తేలిపోవడంతో పొలిటికల్ పార్టీస్ అన్ని ఆ వైపు చూస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన మాత్రం ఒక అడుగు ముందుకేసి జన్జీని ఆకర్షించడానికి ఏకంగా సేనాగళం పేరుతో ఓ కొత్త వింగ్ ని ఏర్పాటు చేసింది. పవన్ క్రేజ్ కి జన్జీ తోడైతే రాజకీయాల్లో ఓ సెన్సేషన్ అవుతుంది. తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్న జనసేనకు ఈ వ్యూహం ఏ మేరకు ఫలితం ఇస్తుందో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ఆయన సేనాగళం పేరుతో కొత్త వింగ్ ని పార్టీలో ప్రారంభించారు. అంతేకాదు కమిటీలను కూడా ప్రకటించారు. ఇది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో సంచలన పరిణామంగా మారింది. ఒక ట్రెడిషనల్ పార్టీలో ఈ తరహా వింగ్ ఏర్పాటన్నది కొత్త వ్యూహమే అని అంటున్నారు. అంతేకాదు భవిష్యత్తు రాజకీయాన్ని ముందే ఊహించి తీసుకున్న నిర్ణయమని, తెలివైన ఎత్తుగడ అని కూడా అంటున్నారు. గలం కమిటీల ద్వారా ఏపీ రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయని భావిస్తున్నారు. అలాగే దీనివల్ల ఏపీ రాజకీయాల్లో కీలకమైన పరిణామాలు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయని కూడా టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం దేశంలో జన్జీ హవా సాగుతోంది. వీరే రేపటి రాజకీయాన్ని శాసించబోతున్నారని కూడా అర్థమవుతుంది. పొరుగున ఉన్న తమిళనాడులో విజయ్ ఘన విజయం సాధించడం వెనుక జన్జీ గ్యాంగ్ ఉందని పెద్ద ఎత్తున విశ్లేషణలు వినిపించాయి. ఈ నవ యువతరాన్ని ఒడిసి పట్టుకుంటే రాజకీయంగా తిరుగులేని శక్తిగా మారవచ్చు అని ఇప్పటికే విజయ్ తన టీవీకే పార్టీ ద్వారా తమిళనాడులో నిరూపించారు. విజయ్ కోసం, ఆయన నాయకత్వం కోసం, ఆయన అధికారం కోసం జన్జీ తరం అక్కడ ఉర్రూతలూగింది. వారు సృష్టించిన సరికొత్త సునామీ సైతం దేశవ్యాప్తంగా చర్చకు తావిచ్చింది. ఈ నేపథ్యంలో అందరి ఆలోచనలు జన్జీ వైపుగా సాగాయి. కానీ వారి శక్తిని రాజకీయంగా పదునైన ఆయుధంగా వాడుకోవాలని ఆలోచన మాత్రం జనసేన చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నాకు ఇష్టమైన జాషువా గారు నాకు చాలా ఇష్టం. నేను విశ్వనాథుడు, నేను 100 గొంతులు ఒక్కటేయని జాషువా గారి గురించి ఒకటి ఉండదు. దాంట్లో ఈయన జాషువా గారి గురించి ఈయన రాసింది. యాక్చువల్ జాషువా గారి గురించి ఇది అంటే కులమతాలు గీచుకున్న గీతాల జుచ్చి పంజరాన పట్టుబడను నేను, నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు తరుగు లేదు విశ్వనరుడు నేను అనేది ఈయన జాషువా గారు అని విశ్వమానవ కళ్యాణం కోసం ఈ కవిత్వం రాశారు. ఈ దేశంలోని చాలామంది దేశం నాకేమిచ్చిందని ప్రశ్నిస్తుంటే జాషువా తాను ఎంత కులపీడను అనుభవించినా దేశాన్ని నిందించలేదు, తెలుగు జాతిని నిందించలేదు, జాతీయతను వదిలిపెట్టలేదు. స్పష్టమైన జాతీయ సామాజిక దృక్పథంతోనే కవిత్వం రాశారు. పీడిత జాతులకు సామాజిక న్యాయం కావాలని కోరుకున్నాం. సామాజిక స్పృహతో తన రచనలకు బాధ్యత వహించే ఏ కవి రచయిత అయినా నేల విడిచి సాము చేయడు. తాను పుట్టిన నేల, ఊరు, ప్రాంతం, దేశాన్ని ప్రేమిస్తూనే జాతీయతను హృదయానికి హత్తుకుంటూ రచనలు చేశారు. వాటినే విశ్వజనీనం చేస్తారు. కమ్ టు వన్ కామన్ మినిమం అండర్స్టాండింగ్. ఐ థింక్ ఇక్కడి నుంచి పెర్క్యులేట్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఇది నేనేమనుకున్నాను అంటే సార్, ఇది సేనాగళం అని పెడదాం అంటే ఇది ఒక సమతా స్వరం అని సేనాగళం.
ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెండితెర మీద పవర్ స్టార్. ఆయనను చూస్తేనే అభిమాన గణం ఉత్సాహం ఉరకలు వేస్తుంది. అలా పవన్ కళ్యాణ్ అంటే ఇటు యువత పెద్ద ఎత్తున ఆకర్షిస్తారు. అయితే అది సినీ అభిమానం. దానిని పార్టీ సిద్ధాంతపరంగా మార్చి క్షేత్రస్థాయిలో మలుచుకుంటే జనసేనకు బలమైన పునాదులు పడతాయని, అవి చిరకాలం నిలుస్తాయని పవన్ కళ్యాణ్ వ్యూహరచన చేస్తున్నారు. అందులో భాగమే జనసేనలో సేనా గలం. అంటే రానున్న కాలంలో జనసేనలో ఇది జెన్జీ గలంగా పెద్ద ఎత్తున వినిపిస్తుందన్నమాట. ఈ జెన్జీ సునామీ ఏపీ రాజకీయాల్లో జనసేనకు అనుకూలంగా వినియోగించుకోవాలని ఆ పార్టీ వ్యూహకర్తలు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇక్కడొక విషయం ఉంది. తమిళనాడులో విజయ్ సాధించిన ఘన విజయం జనసేనపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడేలా చేస్తుందని అంతా అనుకున్నారు. జనసేన ప్రత్యర్థులైతే విజయ్తో పోల్చి పవన్ మీద చేసిన విమర్శల ద్వారా మరింత కృంగదీయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు జనసేన నాయకత్వం ఈ పోలికనే తమకు సానుకూలంగా వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తోంది. విజయ్ సాధించిన విజయాల వెనుక ఉన్న జెన్జీ శక్తిని ఏపీలో కూడా జంజుమారుతంగా బలంగా వీచేలా చేసుకోవాలని పవన్ కళ్యాణ్ ఉద్దేశంగా కనిపిస్తోంది. ఆ విధంగా జనసేనలో సేనా గలం ద్వారా భారీగా వ్యూహరచన చేస్తోంది. ఇది నిజంగా విజయవంతమైతే జనసేనకు తిరుగులేదని చెప్పవచ్చు. అసలే యువతరం ఎక్కువగా ఆకర్షించే పార్టీ జనసేన. ఇప్పుడు వారిని పార్టీలో కీలకం చేస్తూ జెన్జీ తరాన్ని ముందుకు తోస్తూ ఆ పార్టీ చేస్తున్న ప్రయోగాలు ముందు ముందు ఏపీలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో చూడాల్సిందే. ఏది ఏమైనా జనసేనలో సేనాగలం మాత్రం సంచలనంగా మారే అవకాశాలు అధికంగా ఉన్నాయని అంటున్నారు.